ప్రజెంట్ మనమైతే ఇప్పుడు బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అయితే మనం 28వ వార్డు దగ్గర ఉన్నామండి. అలాగే క్యాండిడేట్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే పీపుల్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏమంటారు అడిగి తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి మ్యామ్, ఇప్పుడు 28వ వార్డులోకి వస్తున్నారు. ఎవ్రీ డే కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, వార్డు తిరుగుతున్నారు. ఇక్కడ ఈ ఏరియాలో 28వ వార్డులో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? అదే ఉంటుంది, రోడ్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, అది చేయాలి. ఎట్లా అయినా మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచి చేసినాం. కానీ ఇప్పుడు 3 years నుంచి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ₹1 కూడా తీసుకురాలేదు. చెప్పండి, మాకు గుర్తు లేదు ఎవరిది ఎక్కడ ఉన్నారో అది చెప్పండి. कौन एमएलए है, कौन क्या है, काउंसलर है, कुछ भी नहीं, पीए कौन है, क्या है, हमें कुछ भी नहीं मालूम। यहाँ पे 2.5 साल होगा, 3 साल शुरू होगा, मगर किसको भी नहीं। आपको कुछ प्रॉब्लम है तो आप कहाँ जाना, आप वही बोल रहे हैं हम भी, हमको नहीं मालूम। पहले भी हम మీకు సమస్య వస్తే, మీకు ప్రాబ్లం వస్తే మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నారు? మరి बोल रहे हैं हम भी पेंशन पहले जो बनाए केसीआर सर वही थे। 200 रुपए को 2000 कौन बनाए? केसीआर सारिस बनाए। 2000 को 4000 बनाते कौन बोले? केसीआर सारिस बोले। 2000 5000 बना, कुछ भी नहीं है। हाँ, गैस बोले, गैस का नहीं है। खाली करंट का बसा में कौन घूमते, और 200 डाल के लोगों से बर्बाद हो गए पोस्ट ऑफिस में भर के। మ్యామ్ మీరు చెప్పండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎట్లా అంటే ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతోంది? बोर का है, कमेटी हाल छोटी बना के लोगों के तो वो मसले को मैं आए बात खत्म कर। ఇప్పుడు షకీల్ సార్ గానీ మ్యామ్ గానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యల పట్ల. మీ పట్ల కూడా చాలా నమ్మకంతో ఉన్నారు ప్రజలు. వాళ్ళ నమ్మకాన్ని మీరు నిలబెడతారా? వాళ్ళకి ప్రామిస్ చేస్తారా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారని? బరాబర్ हम నమ్మకం ఉన్నది. ముందు కూడా మేము కూడా వేసినాం, ఎక్కడికి వెలిగిందో ఏమో కానీ जब भी हम शकील भाई को डाले, शकील भाई को चाहते हैं अभी भी सब। ఎందుకు కైకు खाना बांटे, शकील भाई बच्चों माँ को खुश रहे, ये कुछ भी नहीं है सब। अभी 2.5 साल में सब कहाँ के वहाँ है, पूरा वैरान पड़ी थे। मैं आपसे कुछ पूछती हूँ, आप उसका जवाब दीजिए। एक मिनट, आप अपने शकील भाई को क्यों वोट दे रहे, वो पूछना चाह रहे हैं। उन्होंने ख्याल करते, अच्छे काम करते। अब लॉकडाउन में रमजान में खाने के पैकेट बांटते, हर गरीब को खुशी रहती ना। वो मालूम नहीं है वहाँ 2.5 साल होगा अभी तक। ये नहीं मालूम, कुछ नहीं मालूम। वो तो क्या सुदर्शन रेड्डी झिड़कियां दे के बात करते, तमीज बात करने की भी नहीं है उनको। మరి ఎందుకు ఓటు వేశారు మరి అట్లాంటి ఆయనకు? మరి ఎందుకు ఓటు అప్పుడు కూడా షకీల్ భాయ్కి వేసినాం. నా కొడుకు చంపేసిండ్రు. ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తున్నది ఫయాజుద్దీన్ అని. ఎవ్వరు ఏం సాయం చేయలేదు. అదే 2 పిల్లలు ఉన్నారు. అదే బాధతో మా షకీల్ భాయ్ వస్తే ఏమైనా చేస్తాడు. అప్పుడు చెప్పిండు డబల్ రూమ్ ఇస్తా అని చెప్పిండు షకీల్ భాయ్. గెలవలేదు కదా, గెలవకపోయినా కూడా మీకు పదవి లేకపోయినా మీకు హెల్ప్ చేస్తున్నారంట కదా, నిజమేనా? అన్ని చేసిండు కదా షకీల్ భాయ్। वो लोग क्या पूछ रहे हैं, हार गए तो भी आपको सब करे क्या? जीते जब भी करे, शकील हार के बाद नहीं करे क्या? हेल्प करते सुनो, नहीं करते बोल के नहीं है। भरोसा है उन पे, शकील भाई पे। अब वही जुम्मे से ये बच्चे को ठहरा करेंगे तो उन्हें भी आने का रास्ता रहता बोल के इसको सपोर्ट ఇంకా ఒకటి మాట ఏమంటే వాళ్ళు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ కట్టి పెట్టినాం. 400 ఇల్లు ఉంది, టోటల్ 400 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఉంది. దానికి చిన్న పని ఉంది, ఏం ఎక్కువ లేదు. వాళ్ళు ఎందుకు ఇస్తలేదు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో చేసినారు కదా, అది ఇస్తే మళ్ళీ కేసీఆర్ పేరు ఉంటది కదా, దానికోసం మళ్ళా కొత్త ఇంద్రమ్మ ఇల్లు అని చేస్తున్నారు. ఉండి ఇల్లు ఇస్తలేదు, ఇంకా కొత్త పెడతారంట. అది ఏమో నాకు అర్థమైతే లేదు. 3 years అయిపోయింది. गरीबों को दे देना पहले, उनका बने हुए घर उनको नहीं दे रहे। 400 घर है, 400 घर बने हुए हैं बोधन टाउन के वास्ते। 400 घर बने हुए, वो 400 घरों का छोटे काम है, वो छोटे काम करके दिए तो केसीआर साहब का नाम होता बोल के घर नहीं दे रहे आप लोगों को। जाके देखो पांडु फार्म के पास घर बन गया रेडी है। आंटी तैयार होते पहले तुमको देते, हमारी बहू का नाम है वहाँ पे। अब 3 साल से नहीं दे रहे, कहीं को नहीं दे रहे, कुछ भी दे रहे ना, पूछ रहे नहीं, कुछ भी नहीं। बसा में लड़ने के एक बार पकड़ लेके ఇక్కడ పీపుల్ కూడా మ్యామ్ మీరు వస్తుంటే అందరూ ఒక ఇంటి మనిషి లాగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ విధానం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ మీదైతే చాలా నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కి ఏం చెప్తారు మ్యామ్ ఈ సందర్భంగా? నా ఐషా వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది కదా, దాని వల్ల కూడా చాలా వాళ్ళకు మద్దతు అయింది, చాలా హెల్ప్ చేసినా. ఏం చేసినా నేనే మర్చిపోయినా, నేను అంతా చేస్తా కానీ మర్చిపోతా. అయితే అట్లా చాలా మంచి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే నేను ఇక్కడ కోడలు ఉన్నా, ఇంకా వాళ్ళు అట్లానే నాకు రిసీవ్ చేస్తారు. అట్లానే నాకు బేటీకే చేసా, మీకు బహू के जैसा, हमारे को बहू के जैसा, बेटी के जैसा रिसीव कर लेते और घर में
घर में हर किसी की ख्वाहिश रहती कि मैं हर किसी के घर में आना, पर टाइम की कमी रहती, इसलिए बस मुलाकात करके चले जाती हूँ। अभी लोगों से मिले तो वही बोल रहे थे, एक थोड़े दिन पहले ही मिले, तो थोड़े दिन पहले क्या मेरा बस चला तो मैं रोज आके मिली हुई लोगों से, मेरी ऐसी है यहाँ पर मोहब्बत। అంటే మ్యామ్ షకీల్ సార్ ఏమైతే చెప్పారో 38 వార్డులో మేము గెలుస్తామని అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే మీ ప్రచారంలో వచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు చూస్తుంటే ఇక్కడ పీపుల్ అంతా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానమే కానీ, వాళ్ళకి మీరు కల్పిస్తున్నటువంటి భరోసా విధానమే కానీ, గతంలో జరగలేనటువంటి వాటిని అన్నిటి కూడా మీరు ప్రశ్నించే విధానం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా 100% సార్ ఏదైతే చెప్పారో అది నెరవేరుతుందని అనిపిస్తోంది మ్యామ్. थैंक यू सो मच। इनका मैं साहब आप 38 वाट से पूरे आज बोधन के पूरे 38 वाट से पूरे 38 वाट में सबको मैं अदबन गुजारिश कर रही हूँ कि हर जगह आप कार के निशान को वोट दीजिए। हर एक वार्ड में कार के निशान को वोट दे के आप केसीआर साहब के हाथ मजबूत करिए। आप अपने शकील भाई को जिता के वापस लेके आइए, तभी जाके अपना बोधन तरक्की करेगा, आगे बढ़ेगा। जज़ाकल्लाह खैर। जय तेलंगाना। విష్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you.